హలో అండి, నమస్తే. నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బయట స్వీట్ షాప్లో దొరికే ఆనియన్ పకోడీని మన ఛానల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 దాకా పెద్దగా సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. 4 పచ్చిమిర్చిని తీసుకుని చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి చిన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ మెదుపుకోవాలి. ఆనియన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చేంత వరకు బాగా మెదుపుకోవాలన్నమాట. ఇలా గట్టిగా ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా వీడియో కొంచెం రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకొని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవాలి. అంటే ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకొని మళ్ళీ ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఆనియన్స్కి పట్టేలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఎంత క్వాంటిటీతో శనగపిండి తీసుకున్నామో అదే క్వాంటిటీతో వరిపిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కప్పు దాకా బియ్యం పిండి కూడా వేసుకున్నాను. వరిపిండి బియ్యం పిండి అంటే 2 ఒకటేనండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఈ ఆనియన్ పకోడీ లేదా ఉల్లి పకోడీకి మనం వాటర్ తక్కువ వేసుకుంటే మంచిది. అంటే పిండి కొంచెం గట్టిగా ఉండాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే కనుక మనకి పకోడీ అనేది కొంచెం మెత్తగా వస్తుంది. సో వాటర్ తక్కువ వేసుకుంటూ చూడండి, ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా హ్యాండ్తో మనం కలుపుకున్న మిక్చర్ ఉంది కదా, పకోడీ మిక్చర్, అదంతా తీసుకొని కొంచెంగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఒక షేప్ అంటూ ఏమీ ఉండదు. సో మనం ఎలాగన్నా వేసుకోవచ్చు. పకోడీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో అటు ఇటు కలుపుకోండి. అంటే అన్ని సైడ్లో పకోడీ మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండితో కూడా మళ్ళీ ఇలాగ హ్యాండ్తో తీసుకొని ఇలా వేడివేడి ఆయిల్లో పకోడీలన్నీ వేసుకోవాలి. పకోడీ ఎప్పుడైనా సరే మనం వేసుకున్న వెంటనే, అంటే ఆయిల్ నుంచి బయటకు తీసిన వెంటనే తినకుండా ఒక 2-3 మినిట్స్ తర్వాత తింటే క్రిస్పీనెస్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుంటే మన పకోడీ రెడీ అండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. కొంతమంది దీన్ని ఆనియన్ పకోడీ అని పిలుస్తారు, కొంతమంది దీన్ని గట్టి పకోడీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.